వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో తొక్కిసలాట, ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం, 6కు చేరిన మరణాలు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు. డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీ చైర్మన్. ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు. గోదావరి నది ఒడ్డున జోరుగా అక్రమ మట్టి దందా. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లాలోని మందపల్లి గ్రామ సమీపంలో కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న కారును ఢీకొన్న లారీ. కారులో ఉన్న 6గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను తన వాహనం లెక్కించుకొని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిన చోట ఆగి క్షతగాత్రులను తరలించారు. మహేందర్ తీసుకున్నారా? యాక్సిడెంట్ అయింది ఇక్కడ 2 పాపం పంపిస్తున్నా. ఇక్కడ ఏ హాస్పిటల్ బెస్ట్ ఉన్నది? ప్రైవేట్ హాస్పిటల్ మంచిగా ఉన్నది. బాధ పనులు ముర్రికృష్ణ హాస్పిటల్ పంపిస్తున్నాం. ముర్రికృష్ణ హాస్పిటల్ చేయండి. ముర్రికృష్ణ హాస్పిటల్ అలా వెళ్ళిపోతుంది. వేరే అన్న నంద్యాలలో ఇటువంటి కమిషనర్ ఉండటం వల్ల మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రికి పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే నంద్యాలలో కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నవి. అయితే పైన తెలిపిన మిత్రులు మాదిరి ఎవరు చెప్పడం లేదు. అతన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని నంద్యాల ప్రజలకు రక్షించాలని డిమాండ్ చేసిన ఆవాజ్ జిల్లా కార్యదర్శి సిపిఎం మాజీ నాయకులు మస్తాన్ వలి నంద్యాల. ఫస్ట్ ఒంగోలు చేశాడు మళ్ళీ ఇప్పుడు ఓటు పెట్టి తెచ్చుకున్నాడు. నాకు 2002లో పెట్రోల్ బంక్ గడాములు ఉందన్న. 2002 నుంచి నేను పెట్రోల్ బంక్ వ్యాపారం నందిపైపులో చేస్తున్నప్పుడే నేను పెట్రోల్ బంక్ డీలర్ని. 2002లో నాది స్టార్ట్ అయింది. తర్వాత నా కొడుకు వచ్చింది ఒంగోలు టౌన్లో. అక్కడ పోయినప్పుడు ఈయన పరిచయం అయినాడు. అదే ఆడ పని చేసినాడు. ఆడ పరిచయం అయినా 2019లో ఆయన సంతకాలు పెట్టినాయి. అవన్నీ ఉన్నాయి ఫైల్స్. నాకు ప్లాన్ కూడా అప్లోడ్ చేయాలి. డబ్బులు తీసుకున్నారు, అప్లోడ్ చేయాలి. ప్లాన్ అప్లోడ్ తీసుకోకుండా చేయకుండా డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ అయిపోయినాడు.
పోయిన తర్వాత నన్ను ఏమన్నా ఇబ్బంది అయినా భయపడి ఏమన్నా నాకేమన్నా ఫోన్ చేసి చెప్పినాడా డబ్బులు తీసుకున్నానే ఫైళ్ళు చేయాలని చెప్పలే, అది కూడా చెప్పలే. ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా నాకెవరో నువ్వు తెలుదో అని మాట్లాడినాడు. సరే దానికి కూడా నేను అనుకోలే, నేను లోకాయుత్తులో కేసు వేద్దామని చెప్పి మాట్లాడుకున్నాం అంతే తప్ప ఆయన ఏమన్నా మేము కొట్టాలని కదా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మేము కొట్టాలని ఎందుకు అనుకుంటాం చెప్పండి. ఆయనతో మాకేం శత్రువు ఉంది అని చేయించుకుంటే పనులు చేయించుకుంటాం, చేయకపోతే కామ్గా ఉంటాం అంతేగాని ఆయన ఎందుకు కొడతాం మేము. అక్కడ క్లిప్పింగ్లు అన్నీ చూసుకోండి. నా తప్పు ఉంటే మీరు రాండి, మళ్ళీ నేను మాట్లాడతా. నా తప్పు ఉంటే కనుక ఏ తప్పు చేసినా చిన్న వరుడు ఆయన్ని తిట్టినా కూడా రికార్డింగ్ తీయండి. నాకాడ నేను ఇచ్చిన ప్రూఫ్లు ఇంటికి పోయి డబ్బులు ఇచ్చిన, ఈ ఆడిగాల డబ్బులు అంటే కూడా ఇంటికాడ ఇచ్చిన తీసుకుపోయి ఒంగోలులో ఆఫీస్లో ఇవ్వాలి సార్, ఇంటికాడ ఇవ్వాలంటే ఇంట్లో ఇవ్వన్నాడు, ఇంటికాడ తీసుకుపోయి ఇచ్చిన. అది కూడా మున్సిపల్ గవర్నమెంట్ క్వార్టర్స్, మున్సిపల్ గవర్నమెంట్ ఒక కమిషనర్కి ఇచ్చే క్వార్టర్స్. అది ఆ క్వార్టర్స్లో ఎవరో స్టాఫ్ ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన ఇప్పుడు నంద్యాల ఆఫీస్లో జాయినింగ్ రోజే ఇచ్చిన. ఇక్కడి నుంచి జాయినింగ్ అందరు బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు కవర్ ఇచ్చి వచ్చిన. పనులు చేస్తాడు, మనకు దొరికిన వాళ్ళే పనులు చేస్తాడని చెప్పి అంత పాత మనిషి తెలిసినోడు పరిచయం ఉన్నాడు చేస్తాడని ఇచ్చినాను తప్ప ఆయన నాకేమి ఇంకొకటి ఆయన నేను శత్రువుగా ఆయన చూడాలని నాకు లేదు. నాకేం శత్రువు ఉండదన్న, ఆయన కొట్టాల్సిన అంత అవసరం నాకేమొచ్చింది. మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం పంటల గిట్టుబాటు ధరల సమగ్ర చట్టం అమలు చేయాలని పంజాబ్ రాష్ట్రంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు జగత్ సింగ్ దల్హీవాలే గత 45 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం నిరసిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కార్యవర్గం పిలుపులో భాగంగా మహబూబాద్ పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ జడ సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ గతంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని సంవత్సరాల కొద్దీ ఢిల్లీ రాజధానిలో ఆందోళన నిర్వహించడంతో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి నల్ల చట్టాలను రద్దు చేయంటూ పంటల గిట్టుబాటు ధరల సమగ్ర చట్టంని అమల్లోకి తీసుకువస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు బయలుదేరుతుండగా వారిని దిగ్బంధనం చేసి ఢిల్లీ సరిహద్దులు అడ్డుకోవడంతో ఎస్కేఎం నాయకులు జగత్ సింగ్ దలైవాల్ అమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. నేటికి 45 రోజులు కావస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాపాడుకున్నాం భారత వ్యవసాయ రంగాన్ని, కాపాడుకున్నాం భారత వ్యవసాయ రంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని వెంటనే చర్చించాలి. రైతు సంఘాలతో మద్దతు ధర చట్టంపై వెంటనే చర్చలు వెంటనే విరమించాలి. ధన్యవాద దీక్షను వెంటనే విరమించాలి. అమర దీక్షను వెంటనే కాపాడుకున్నాం. ధన్యవాదాలు. వెంటనే అన్న కింద పెట్టన్నా, కుప్ప పెట్టు, కింద పెట్టు అన్న, కింద పెట్ట, కుప్ప పెట్టి కింద గాలి వస్తుంది. కింద పెట్టు, కుప్ప లెక్క పెట్టు. మీ బండ్ల పెట్రోల్ తెచ్చిపోయి మోడీ ప్రభుత్వం కాపాడుకున్న వ్యవసాయ రంగాన్ని, కాపాడుకున్న వ్యవసాయ రంగాన్ని, కాపాడుకున్న వ్యవసాయ రంగాన్ని. రైతాంగ సమస్యలు పరిష్కరించలేని మోడీ, రైతాంగ సమస్యలు పరిష్కరించలేని మోడీ. వడ్డిల్లాలి రైతాంగ పోరాటాలు, వడ్డిల్లాలి రైతాంగ పోరాటాలు, అమలు చేయాలి రైతాంగానికి ఇచ్చిన హామీలు వెంటనే. కేంద్ర ప్రభుత్వ రైతాంగానికి ఇచ్చిన హామీలు వెంటనే, కేంద్ర ప్రభుత్వ రైతాంగానికి ఇచ్చిన హామీలు వెంటనే. వడ్డిల్లాలి రైతాంగ పోరాటాలు.
ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 2.8 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టులు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం 149 కోట్లు, గంగవరం పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 3-4 రైల్వే లైన్లు 154 కోట్లు, దువ్వాడ సింహాచలం నార్త్ 3-4 రైల్వే లైన్ల నిర్మాణం 302 కోట్లు, విశాఖపట్నం గోపాలపట్నం 3-4 రైల్వే స్టేషన్ విశాఖపట్నం గోపాలపట్నం 3-4 రైల్వే లైన్ల నిర్మాణం 159 కోట్లు, గుత్తి పెండెకల్ డబ్లింగ్ 352 కోట్లు, గుంటూరు బీబీనగర్ డబ్లింగ్ 2853 కోట్లు, మహబూబ్ నగర్ డోన్ బిల్డింగ్ విద్యుకరణ 2200 మహబూబ్ నగర్ డోన్ డబ్లింగ్ విద్యుదీకరణ 2208 కోట్లు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు మంజూరు సమయంలో జరిగిన దుర్ఘటనపై జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీటీడీ బోర్డు మెంబర్ రంగశ్రీ, కిరణ్ రాయల్ ఈరోజు రియా హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించి వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వైసీపీ పేటీఎం గాళ్లు నోరు అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు. దురదృష్టకరం ఇది ఈ ఘటన. దయచేసి ఇందాక పెద్దలందరూ మాట్లాడినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరాజకీయాలు చేయడం మానే ఎప్పటికన్నా దొరికింది అవకాశం అని మాట్లాడడం కాదు. మీరు కూడా గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని చేశారో ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఇందాక చూసుంటాం కొంతమంది పేటీఎం డాక్స్ పేటీఎం ఆర్టికల్స్ మాట్లాడుతున్నారు. ఖబర్దార్ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పరామర్శ ఉంది, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మీ చేతనైతే చెయ్యండి. గత ప్రభుత్వంలో మీ చైర్మన్ గారు గత ఇద్దరు చైర్మన్లు ఏం చేశారు అందరికీ తెలుసు. మీరు అవి గుర్తుపెట్టుకోండి తప్ప మీరు ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకేం చేయాలో మేము చేయగలుగుతాం. వైసీపీ పేటీఎం డాగులు చెప్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. జై జనసేన. చిత్తూరు పట్టణంలో ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న విద్యుత్ ద్విచక్ర వాహన షోరూం నిర్వాహకులు పేరుకే తక్కువ ధర, వెల్లామా నిల్వు దోపిడీ, తస్మాత్ జాగ్రత్త, 16,000 రూపాయలకే విద్యుత్ ద్విచక్ర వాహనం అమ్ముతామంటూ ప్రజలను మోసం చేస్తున్న షోరూం నిర్వాహకులు చిత్తూరు పట్టణం పుత్తూరుకు వెళ్లే మార్గంలోని ఎలక్ట్రిక్ 2-వీలర్ వెహికల్ షో రూమ్లో సంఘటన. దూర ప్రాంతాల నుండి ఫోన్ చేసి స్పందించని షోరూం నిర్వాహకులు వాహనాలు కొనుగోలుకు వెళ్తున్న ప్రజలకు మాయమాటలు చెప్తున్న షోరూం నిర్వాహకులను ప్రజలను మోసం చేశారంటూ మీడియాని ఆశ్రయించిన రేణిగుంట వాసి షోరూం నిర్వాహకులను వివరణ కోరగా ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేయడం తప్పు కాదంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్తున్న షోరూం నిర్వాహకులు. రేణుగుంట నుంచి 16,000 రూపాయలకి వెహికల్ ఇస్తామన్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లారి వచ్చి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు వాళ్ళు. సరే ఏమో ఎత్తలేదని మేమే ఇక్కడికి వచ్చాము డబ్బులు తీసుకుని. ఇక్కడికి వస్తే నలుగురికి తీసిస్తే వెహికల్, ఆ నలుగురు తీసి నాకు 16,000కి వెహికల్ ఇస్తాననేసి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు ఇక్కడ ఈ షోరూమ్ వాళ్ళు. ఇది ఎవరైనా అడిగితే మేము 4 వెహికల్ ఏం చెప్తున్నారు, 4 బండ్లు కొనిస్తే వెహికల్ ఇస్తారంట. ఆ 4 బండ్లు ఇస్తారు మాకు యూట్యూబ్లో కానీ పెట్టకపోతే మేము రాము ఇక్కడ దాకా. ఇది మా బాధ సార్. ఇది మీరెవరు? మాది రేణిగుంట. ఇప్పుడు ఏ రకంగా డిమాండ్ చేస్తున్నారు? మాకు 16,000కి వెహికల్ ఇస్తారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే 4 బండ్లు కొని అంటే మేము ఎవరికి కొనిచ్చేది? మేము డీలర్షిప్లా మేము ఏదో కూలీ చేసుకునే వాళ్ళం కాబట్టి ఏదో వెహికల్ 16,000కి వస్తుంటే ఇక్కడికి ఇంత దూరం వచ్చాము. మేము వచ్చిన తర్వాత వీళ్ళు ఇవ్వటం లేదు, 4 బండ్లు కొని అంటున్నారు. ఒకే మాట. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ నగరంలో క్రేడాయి చాప్టర్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఈ నెల 11, 12 హన్మకొండ పీజీఆర్ గార్డెన్లో నిర్వహించబడుతుందని బుధవారం హన్మకొండలో కేయూ క్రాస్ కందకట్ల కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రేడాయి రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఇల్లు లేదా విలాస్ అపార్ట్మెంట్లో కొనుగోలు చేయాలనుకునేవారు సొంతంగా ఇల్లు కొనుక్కునే వారికి సౌకర్యంగా ఉండేందుకు నగరంలో నిర్మాణం అవుతున్న అన్ని అపార్ట్మెంట్లో విల్లాల అవుట్లెట్స్, ఇంటి నిర్మాణంలో కావాల్సిన
ప్రొడక్ట్స్ను అన్నింటి సమాచారం తెలుసుకోవడానికి లోన్ సౌకర్యం కోసం వివిధ బ్యాంకులను ఒకే వేదికపై తీసుకువచ్చే మా ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం జరిగింది. కావున ట్రై సిటీ, కాచిపేట, హన్మకొండ, వరంగల్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాయి వైస్ ప్రెసిడెంట్ ఎన్ అమరీందర్ రెడ్డి, ఎస్ అమరలింగేశ్వరరావు, రవీందర్ రెడ్డి, సెక్రటరీ జె మహేందర్, జి రాజేందర్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, ఏ నాగరాజు, డి హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బఫర్ జోన్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల ఇప్పుడు ప్రజలు ఏదైనా కొనాలని కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. చాలా చక్కగా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్రెడై వరంగల్ వారి ఆధ్వర్యంలో 3వ ప్రాపర్టీ షో ఈ నెల 11, 12వ తేదీలో పీజీఆర్ గార్డెన్స్లో జరపడం జరుగుతుంది. దానికి ప్రెసిడెంట్ క్రెడై వరంగల్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టీం ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుండి విపరీతంగా కష్టపడి అంటే ఏ విధంగా ప్రాపర్టీ షోను ఏలాగా చేయొచ్చు అనేది మిగతా చాప్టర్స్కు చూయించే విధంగా అంత మంచిగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాపర్టీ షో పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత బిగ్గెస్ట్ సిటీ ఏంటి అంటే మళ్ళీ వరంగల్ సిటీనే. చాలా పెరిగింది ఈ సిటీ కూడా. కాబట్టి ఎవరన్నా ఒక గృహం, ఒక ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నిజంగానే అపార్ట్మెంట్స్ పోయి చూసుకోవాలంటే వాళ్ళకి ఏమవుతుందంటే అన్నీ తిరిగి చూడాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు నచ్చిన అపార్ట్మెంట్ కావాలి అంటే వాళ్ళు ఏదో పోయి 1, 2 చూసేస్తాను నచ్చకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ వరంగల్లో ఉన్న బిల్డర్స్ అందరు కట్టే అపార్ట్మెంట్స్ మొత్తం వాటిని ఒకటే అండర్ 1 రూఫ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. పీజీఆర్ గార్డెన్స్లో అందరు స్టాల్స్ పెట్టి అందులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి అవకాశం మనకు రాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు సాటర్డే, సండే పెడుతున్నారు. మీకు ఒక సాటర్డే నాడు మీరు వచ్చి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేదో 1, 2, 3 స్టాల్ చూసిపోవడం కాదు, ప్రతి స్టాల్ను విజిట్ చేయండి. సాటర్డే నాడు విజిట్ చేసి ఆ స్టాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ గురించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ బ్రోచర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య, భర్త, పిల్లలతో కూర్చొని వాటి అన్నిటిని చూడండి. ఒకసారి ఆ బ్రోచర్స్ని అన్నిటిని చూసి మీకు అంటే 2 బెడ్రూమ్ కావాలా, 3 బెడ్రూమ్ కావాలా, ఇతర నగరాల నుంచి కూడా వరంగల్ వైపు ఆసక్తిగా వచ్చి చాలామంది ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అదేవిధంగా మా క్రెడై యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, క్రెడై అనేది ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థలో ఈ క్రెడైలో మెంబర్గా ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడై నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చే ప్రాపర్టీలో టైటిల్స్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. నిర్మాణ రంగంలో క్వాలిటీ నిర్మాణాన్ని ఇస్తారు. అలాగే వినియోగదారుడికి, బిల్డర్కు మధ్యలో ఏమైనా తగాదా వచ్చినా కూడా క్రెడై టీం దాన్ని పరిష్కరిస్తుంది. వినియోగదారునికి పూర్తి స్థాయి భద్రత ఇచ్చే ఏకైక సంస్థ క్రెడై వరంగల్. అడిగారు మీరు, వరంగల్ నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది, బఫర్ జోన్ ఎక్కడ ఉంది అనేది పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్లో వాళ్ళు పెట్టారు. అది ఆన్లైన్లో చెక్ చేసుకుంటే దొరికిపోతుంది. ఎవరిని విచారించాల్సిన అవసరం లేదు. వినియోగదారుడు ఆన్లైన్లో మనం ఒక ప్రాపర్టీని చూసి ఆ ప్రాపర్టీ దీంట్లో ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదండి. వినియోగదారుడికి ఇంకొకటి, క్రెడై అనేది ఒక సేవ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా వినియోగదారుల మనోభావాలను ఎప్పటికప్పుడు మేము ఆధునీకరించుకుంటూ వాళ్ళకు ఏదైతే బాగుంటుంది అంటే ఒక్కొక్క సెగ్మెంట్ పరంగా అపార్ట్మెంట్స్ ఏ రేంజ్లో ఇక్కడ వినియోగదారుడు అఫోర్డబిలిటీ అంటే వాళ్ళ కొనుగోలు శక్తి ఏ లెవెల్లో ఉన్నది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నిర్మాణం చేస్తున్నాం. అలాగే లేఅవుట్స్ కూడా కానివ్వండి, మా సభ్యులు చేసే లేఅవుట్స్లో పక్కా రోడ్లు ఉంటాయి. మీరు తర్వాత బ్రహ్మాండమైన ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఇండిపెండెంట్ విల్లాస్ చాలా. కర్నూలు సిఐడి రీజనల్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి శాఖలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రోలింగ్ అవార్డ్స్ను 2024 సంవత్సరంకు గాను నేర పరిశోధన సంస్థలోని జనరల్ అఫెన్స్ వింగ్,
ఎకనామిక్ ఆఫీసెన్స్ వింగ్, సైబర్ క్రైమ్స్, పీసీఆర్ వింగ్ మొదలైన విభాగములలో ఉత్తమ పరిశోధకులను ఎన్నిక చేసి గత సంవత్సరం డిసెంబర్ 2024 30వ తారీఖున సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి నందు అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యర్చే విజేతలకు రోలింగ్ ట్రోఫీలు ప్రదానం చేయడమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి విభాగంలోని జనరల్ అఫెన్సెస్ కేసులలో ఉత్తమ నేర పరిశోధకులుగా కర్నూలు సిఐడి రీజనల్ ఆఫీస్కు చెందిన పి ప్రసాద్ రావుని ఎన్నిక చేసి రోలింగ్ ట్రోఫీని 2024 సంవత్సరం గాను ప్రదానం చేయడమైంది. దీనిని పురస్కరించుకొని ఈ దినం అనగా జనవరి నెల 9వ తారీఖు 2025 తేదీన కర్నూలు సిఐడి రీజనల్ ఆఫీస్ నందు కర్నూలు రీజనల్ ఆఫీసర్స్ దైవప్రసాద్ డిఎస్పీ జనరల్ ఆఫెన్స్ వింగ్ 2024 సిఐడి ఏపీ రోలింగ్ ట్రోఫీ విజేత అయిన పి ప్రసాదరావుని మరియు వారి టీంను ఎస్ఐ ఉస్మాన్ ఘనీ, హెచ్సి నాగేంద్రబాబు, పిసి షేఫీ అండ్ పిసి ధనుంజయ్ని సన్మానించడం జరిగింది. ఇందులో సీనియర్ డిఎస్పీ శ్రీ వహీద్ బాషా, సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీ శివప్రసాద్తో పాటు ఇతర ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.